వెల్కమ్ టు లెర్న్ ఎంఎస్ ఆఫీస్ తెలుగు ఛానల్ అండి. ఇవాళ వీడియోలో మనము డేట్స్ అనేది మనం ఏ విధంగా ఎంటర్ చేస్తామని చూద్దామండి. సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డేట్స్ మనకి కావాల్సిన లైన్గా సిరీస్గా రావాలంటే కూడా ఎంటర్ చేసి పెట్టున్నాను. అట్లనే నేను ఎంటర్ చేసిన డేటాలో నాకు ఓన్లీ వీక్ డేస్ మాత్రమే కావాలి, సాటర్డే సండేస్ నాకు దాంట్లో లేకుండా రావాలంటే కూడా మనము ఏ విధంగా తీసుకోవచ్చు అనేది చూద్దాము. అదేవిధంగా మనకి ఓన్లీ జనవరి నుంచి డిసెంబర్ వరకే కావాలి. ఈ విధంగా మనం ఏ విధంగా ఎంటర్ చేస్తామని చూద్దాము. అట్లనే ఈ 2025 నుంచి నాకు 10 years కంటిన్యూగా కావాలి, 35 వరకు కావాలి. ఈ విధంగా మనము డేట్ అనేది ఏ విధంగా ఎంటర్ చేస్తామన్నది ఈ వీడియోలో చూద్దాము క్లారిటీగా, స్టెప్ బై స్టెప్. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. లెట్స్ బిగిన్ ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఎంఎస్ ఆఫీస్ తెలుగు ఛానల్ అండి. ఇప్పుడు మనము వీడియో స్టార్ట్ చేద్దాం. కంప్లీట్గా చూడండి, ఇక్కడ నేను ఎంటర్ చేసిన డేట్స్ నేను ఇక్కడ డిలీట్ చేసేస్తున్నాను. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు మనం జనరల్గా ఏం చేస్తుంటాము, డేట్ అనేది మనకు కంటిన్యూగా సీరియస్గా రావాలంటే 01/01 నాకు 31st జనవరి దాకా కావాలనుకోండి, ఇలా డ్రాగ్ చేసుకుంటూ తీసుకెళ్తాం. ఇది మనకు టైం వేస్ట్ కదండి. ఇలా మనము డ్రాగ్ చేయకుండా ఒక ఆప్షన్ అయితే ఉంది. దీనికోసం మనం ఏం చేయాలంటే, మనం ఫస్ట్ డేట్ అయితే ఎంటర్ చేయాలి. 01/01/2025 ఎంటర్ చేసిన తర్వాత ఈ హోమ్ ట్యాబ్లో మనకి ఇక్కడ గ్రూప్స్ కనిపిస్తుంది, క్లిప్ బోర్డు, ఫాంట్, ఇవన్నీ గ్రూప్స్ ఉన్నాయి కదా. దీంట్లో ఎడిటింగ్ గ్రూప్లోకి రండి. ఎడిటింగ్ గ్రూప్లోకి వచ్చినాక ఇక్కడ డౌన్ యారో సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ దీంట్లో సిరీస్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే, ముందుగా ఇక్కడ మనకి సిరీస్ ఇన్ దాంట్లో రోస్ అని ఉంది, ఇక్కడ కాలమ్స్ క్లిక్ చేసుకోండి. స్టెప్ వాల్యూ 1 అని ఉంది కదా, ఇక్కడ స్టాప్ టైటిల్ దగ్గర ఏం చేస్తారంటే లాస్ట్ డేట్ ఎంటర్ చేయండి, 31/01/2025. ఓకే చేద్దాం. ఇక్కడ మనకి డేట్ యూనిట్ అనేది డేలో పెట్టుకోండి. ఓకే చేద్దాం. చూడండి, మనకి ఆటోమేటిక్ ఇప్పుడు 31st వరకు వచ్చేసినాయి. అట్లనే ఇప్పుడు నాకు దీంట్లో కంటిన్యూగా వచ్చేసింది. ఇప్పుడు నాకు ఓన్లీ వీక్ డేస్ మాత్రమే కావాలి. అంటే వీక్ డేస్ అంటే ఈ డేట్స్లో నాకు సాటర్డే సండే కాకుండా రిమైనింగ్ డేట్స్ నాకు రావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ ఫస్ట్ డేట్ ఇక్కడ ఎంటర్ చేసి పెట్టుకోవాలి. సేమ్ మనం ఇక్కడ చూడండి, హోమ్లోకి రండి. హోమ్లోనే మనం ఇక్కడ ఈ డౌన్ యారో సింబల్ ఎడిటింగ్ గ్రూప్లో ఉంటుందండి, ఇది క్లిక్ చేసుకొని దీంట్లో సిరీస్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. అగైన్ మనం ఇక్కడ ఏం చేస్తాం, కాలమ్ క్లిక్ చేసుకోండి. కాలమ్ క్లిక్ చేసుకున్నాక దీంట్లో మనం ఇక్కడ వీక్ డేస్ మొత్తం క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ మనము సేమ్ మళ్ళీ ఎండ్ డేట్ ఇవ్వాలి. 31/01/2025. ఓకే చేద్దాం. ఇప్పుడు మీకు చూసినట్లయితే అక్కడ మీకు వీక్ డేస్ అనేది ఎంటర్ అయిపోయింది. అంటే సాటర్డే సండేస్ ఇక్కడ మనకి లేకుండా మనం చూసుకుంటాం. మనం ఇక్కడ 6 days వరకు రాలేదు చూడండి. ఓకే, నెక్స్ట్ నాకు ఇప్పుడు జనవరి నుంచి నాకు డిసెంబర్ వరకు మంత్స్ మాత్రమే 01/01 అని రావాలి, 01/02 అట్లా రావాలి మనకి ఇప్పుడు. మనం జనరల్గా ట్రాక్ చేసినప్పుడు చూడండి కంటిన్యూటీ వస్తుంది. నాకు అలా వద్దు, నెంబర్ 2 మంత్, నెంబర్ 3 మంత్ అలా కావాలి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మళ్ళీ సేమ్ చూడండి, ఇలా క్లిక్ చేసుకునేసి మళ్ళీ ఇక్కడ సిరీస్లోకి వెళ్ళండి. దీంట్లో కాలమ్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ 31, ఓకే, 12/2025 అంటే నాకు 12th మంత్ వరకు కావాలండి. దీంట్లో మనం మంత్ క్లిక్ చేసేసుకొని ఓకే చేద్దాం. చూసారా, మనకి ఫిబ్రవరి మంత్ ఇట్లా వచ్చినాయి. ఇప్పుడు నాకు దీంట్లో కావాలంటే మీరు ఈ స్టైల్ మార్చుకోవచ్చండి. సపోజ్ ఇప్పుడు నాకు చూడండి, నేను ఇక్కడ డేట్లో నుంచి నేను ఇక్కడ లాంగ్ డేట్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒకసారి డబుల్ క్లిక్ చేసుకోండి. మీకు చూస్తున్నట్టయితే ఇక్కడ మీకు డేట్స్ అనేది ఇలా మార్చుకోవచ్చు. ఇంకా మనకి కస్టమైజ్ కూడా మనము చేసుకోవచ్చు. మనము ఫార్మాట్ సెల్స్లో ఉపయోగించుకొని మనం ఇలా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసుకొని ఫార్మాట్ సెల్స్ చేస్తున్నాను. ఇక్కడ కస్టమ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకునేసి కూడా మనం ఇక్కడ కస్టమ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నాకు ఏ విధంగా కావాలనేది. సపోజ్ ఇక్కడ నేను చూడండి ఫార్మాట్ ఇంకా మారుస్తున్నాను. నాకు దీంట్లో ఓన్లీ నాకు ఒక 3 MB పెట్టుకుందాం అనుకోండి. 3 MB పెట్టేసుకునేసి 4 bytes ఉన్నాయి. ఓకే చేద్దాం. సో అప్పుడు మీకు ఆ మంత్స్ వరకే అలాగ వచ్చేసండి. ఇట్లా మనము చేంజ్ చేసుకోవచ్చు.
అట్లనే ఇప్పుడు నాకు ఇయర్స్ కావాలనుకోండి, సేమ్ మళ్ళీ చూడండి హోమ్లో ఇక్కడ ఇది క్లిక్ చేసుకోండి, సేల్స్ క్లిక్ చేసుకోండి. నాకు ఇప్పటి నుంచి 25 నుంచి 35 దాకా రావాలి, ఓకేనా. సో అలాంటప్పుడు మనం చూడండి ఏం చేసి మళ్ళీ కాలం క్లిక్ చేసుకోండి, ఇయర్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేను 01/01 ఇక్కడ నేను 2035 ఎంటర్ చేస్తున్నాను. చేసి ఓకే చేయండి. ఈ విధంగా వచ్చింది. దీన్ని కూడా మనం కావాలంటే ఫార్మేట్ చేసుకోవచ్చు అండి మీకు నచ్చిన విధంగా. సో ఇప్పుడు నేను ఇక్కడ లాంగ్ డేట్ అయితే ఇస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మనం అయితే సెట్ చేసుకోవచ్చు చూడండి సింపుల్గా. సో మనం ఈ విధంగా అయితే మనం ఈ డేట్స్ని ఉపయోగించుకొని ఈ సిరీస్ అనే ఆప్షన్ యూస్ చేసుకొని మనం కావాల్సిన డేట్స్ని మనకు నచ్చినట్టుగా ఎంటర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మెంబర్స్ షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.